హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి విండోస్లో యూస్ చేసే అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికీ ఇంటర్నెట్ యాక్సెస్ ఎలా ఆఫ్ చేయాలి ఏంటనేది ఒక ఎగ్జాంపుల్, ఒక అప్లికేషన్కి ఇంటర్నెట్ యాక్సెస్ ఆఫ్ చేసి మరి చూపిస్తాను. పర్టికులర్గా పేర్లు అవి మెన్షన్ చేయను, ఎందుకంటే వీడియోకి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అందు గురించే నేను పేర్లు అయితే చెప్పట్లేదు. మీకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా రెక్టిఫై చేసుకోవాలి అని చెప్పడానికే ఇది చేస్తున్నాను అనమాట. 2024 అప్లికేషన్ యూస్ చేస్తున్నాను. యూస్ చేసేటప్పుడు నాకు ఒక ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఏం చేశాను, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. మీకు మిగతా అప్లికేషన్స్ కూడా ఇలాగే ఇంటర్నెట్ యాక్సెస్ ఆపాలనుకుంటే మీరు ఆపుకోవచ్చు అనమాట. ప్రెసెంట్ నేను ఓపెన్ చేసిన అప్లికేషన్ లో ఒక ఇమేజ్ అయితే ఓపెన్ చేసుకున్నాను అనమాట. ఈ ఇమేజ్ ఏదైనా ఎడిట్ చేద్దాం అనేసరికి ఒక ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, టూల్ని సెలెక్ట్ చేసే లోపల ఒక ఎర్రర్ మెసేజ్ అయితే వచ్చింది. ఈ ఎర్రర్ మెసేజ్ ప్రాబ్లం ఏంటంటే, ఏదైతే ఈ సాఫ్ట్వేర్ ఉందో ఇది ఇంటర్నెట్ని బ్యాక్గ్రౌండ్లో ఉపయోగించుకుంటుంది. దానివల్ల మనకి సమస్య అయితే వచ్చిందనమాట. దీన్ని ఎలా మనం ఆపాలి అనుకుంటే కనుక ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసుకోవాలి. అంటే ఏదైతే ఈ అప్లికేషన్ ఉందో ఇది క్లోజ్ చేయాలంటే టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి దీన్ని ఎనీ టాస్క్ కొడితే ఈ అప్లికేషన్ అయితే క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిన తర్వాత దీనికి చిన్న సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయాలన్నమాట. దానికి మీరు ఏం చేయాలంటే కింద సెర్చ్ బార్లో విండోస్ డిఫెండర్ ఫైర్ వాల్స్ అనేది ఉంటుంది. ఇది సెట్ చేయండి, మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంకో విండో బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చేసే పని ఏంటంటే, ఇక్కడ అవుట్బోర్డ్ రూల్స్ అని ఉంది చూసారా, ఈ అవుట్బోర్డ్ రూల్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత న్యూ రూల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. న్యూ రూల్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక విండో బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంటుంది. ఇది ఇలాగే డిఫాల్ట్గా ఉంచేయండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్నెట్ పనిచేయకుండా ఉండాలి అనుకుంటున్నామో ఆ అప్లికేషన్ ఎక్కడ ఉంది, దాని ఒరిజినల్ ఫైల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అనేది సెలెక్ట్ చేయమని అడుగుతుంది అనమాట. మనం దాన్ని సెలెక్ట్ చేయడానికి బ్రౌజ్ మీద క్లిక్ చేసి మనం ఎక్కడుందో సెలెక్ట్ చేయొచ్చు. కానీ మీకు ఈజీ మెథడ్లో చెప్తాను. మీకు ఆల్రెడీ డెస్క్టాప్ మీద ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ ఐకాన్ ఉంటుంది కదా, ఐకాన్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఫైల్ లొకేషన్ అని ఉంటుంది. ఓపెన్ ఫైల్ లొకేషన్ మీద క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఎక్కడున్నాయి, దానికి సంబంధించిన ఫైల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైతే ఈ ఐకాన్ మనకి సెలెక్ట్ చేసి ఉందో దీని మీద మౌస్లో రైట్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ యాజ్ పాత్ అని ఉంటుంది. దీన్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత జస్ట్ మళ్ళీ ఏదైతే ఇందడ అవుట్బోర్డ్ రూల్స్ ఉందో ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ సైడ్ చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి కదా, వాటిని తీసేయండి. అంటే మనకి ఆ చివర ఈ చివర ఈ డాట్స్ ఉన్నాయి, తీసేస్తే అప్లికేషన్ మొత్తం పాత్ అయితే ఇక్కడ సెలెక్ట్ అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత బ్లాక్ ద కనెక్షన్ అని ఉంది చూసారా, డిఫాల్ట్గా టిక్ చేసి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అంటే ఏ నెట్వర్క్ ఆపాలి, డొమైనా, ప్రైవేటా, పబ్లిక్ అని అన్నీ టిక్ చేసే ఉంటాయి డిఫాల్ట్గా, దాన్ని ఏం డిస్టర్బ్ చేయకండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం ఈ క్రియేట్ చేసే న్యూ రూల్ ఏదైతే ఉందో దీనికి ఏదైనా పేరు పెట్టుకోండి. నేను జస్ట్ పిఎస్ అని సెట్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన నేమ్ అయితే ఇవ్వచ్చు, దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఫినిష్ క్లిక్ చేయండి. మనం ఆ రూల్ అయితే సేవ్ చేసినట్టే మనం ఇంకా క్లోజ్ చేసుకోవచ్చు. మనం క్రియేట్ చేసిన రూల్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూడొచ్చు. మనం ఒకవేళ మళ్ళీ కావాలి యాక్సెస్ అనుకుంటే దీని మీద రైట్ క్లిక్ చేసి డిలీట్ ప్రెస్ చేసాం అనుకోండి, మళ్ళీ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఆ అప్లికేషన్కి అయితే వెళ్తుంది అనమాట. ఆ అప్లికేషన్కి ఇంటర్నెట్ని మొత్తానికి ఆపేసాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం ఆ ప్రాబ్లం వస్తుందా లేదా అనేది. ఒక ఇమేజ్ని అయితే ఓపెన్ చేసుకున్నాను. దీని మీద ఏదైనా టెక్స్ట్ కానీ ఏదైనా మెన్షన్ చేద్దాం, మళ్ళీ వర్క్ చేసుకుందాం. ఏదైనా వర్క్ చేసుకుంటేనే ఎర్రర్ మెసేజ్ అయితే వచ్చేది. ఇప్పుడైతే రావట్లేదు కదా. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేద్దాం. డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేసినా మనకి ఎర్రర్ మెసేజ్ అయితే చూపించట్లేదు. మీకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే నేను తెలియజేశాను అనుకుంటున్నాను. ఓన్లీ ఈ అప్లికేషన్కనే కాదు, మనం ఏ అప్లికేషన్కైనా సేమ్ ఇలాగే ఇంటర్నెట్ యాక్సెస్ని ఆపేస్తే మనకి దాని నుంచి వచ్చే ఎర్రర్ మెసేజెస్ అయితే రావు. కానీ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ ఈ అప్లికేషన్లో ఏ టూల్స్ కానీ ఇంటర్నెట్ యాక్సెస్ ద్వారా పనిచేసేది ఏదైనా సరే అది డిజేబుల్ అయిపోతుంది అనమాట. గాయస్, ఓవరాల్గా ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.